ఆచి చికెన్ మసాలా. కీలక మ్యాచ్ లో టీమిండియా అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంది. డూ ఆర్ డై మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. డూ ఆర్ డై మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు, భారీ స్కోర్ ను ఛేదించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. వెస్టిండీస్ టీమ్ లో రోస్టన్ చేస్ 40 పరుగులు, హోల్డర్ 37, పవెల్ 34 పరుగులతో రాణించారు. ఆ తర్వాత 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను మరోసారి అభిషేక్ శర్మ నిరాశపరిచాడు. 10 పరుగులకే వెనుదిరిగాడు. అటు ఆడుతాడనుకున్న ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 41 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు సంజు శాంసన్. ఆ తర్వాత జట్టు స్కోర్ 99 దగ్గర సూర్యకుమార్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నది కొద్దిసేపు అయినా బౌండరీలతో అలరించాడు. ఒక సిక్సర్ 3 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేశాడు. చివర్లో శివం దుబే తో కలిసి మ్యాచ్ ని ముగించాడు సంజు శాంసన్. కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి 3 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివరి వరకు క్రీజ్ లో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చిన శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు బుమ్రా 2 వికెట్లు తీసుకోగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కింది. ఆచి చికెన్ మసాలా.